ఓం సాయిరామ్. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఇది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు. ఇది బాబా సంకల్పం. మీ మనసులో ఎన్నో రోజులుగా నలుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానంగా, మీ గుండె బరువును తగ్గించడానికి బాబా స్వయంగా ఈ మాటలను మీ వద్దకు పంపించారు. నిజమే, ఈ క్షణంలో ఈ వీడియో చూస్తున్నది మీకోసమే. అవును, ప్రత్యేకంగా మీకోసమే. మీ మనసు పడుతున్న ఆరాటం, మీ కళ్ళలో దాగున్న కన్నీరు ఆ బాబాకు తెలుసు. అందుకే ఆయన ఈరోజు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఈ కొద్ది నిమిషాలు మీ ప్రపంచాన్ని పక్కన పెట్టి బాబా మీ పక్కనే కూర్చొని మీతో మాట్లాడుతున్నట్టుగా ప్రశాంతంగా వినండి. బాబా అంటున్నారు, పిచ్చి బిడ్డ, ఎందుకు అంతగా కృంగిపోతున్నావు? రాత్రిళ్ళు నిద్ర లేకుండా ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఎందుకు ఏడుస్తున్నావు? నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను ఒంటరిని చేసి ఉండవచ్చు. నువ్వు ప్రాణంగా నమ్మిన వాళ్ళే నిన్ను నిందించడం వచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అందరూ నిన్ను వదిలేసిన నీ వెనుక నేనున్నాను. నువ్వు పడుతున్న ప్రతి కష్టం నాకు తెలుసు. నీ కంటి నుండి కారే ప్రతి కన్నీటి చుక్కను నేను చూస్తున్నాను. నీ మనసులో ఉన్న ఆవేదనను, ఎవరికీ చెప్పుకోలేని ఆ బాధను నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు ఎందుకు ఇన్ని కష్టాలు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా. బంగారం అగ్నిలో కాలితేనే కదా దానికి మెరుపు వచ్చేది. నీకు ఇప్పుడు ఎదురవుతున్న ఈ కష్టాలు నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను మరింత బలంగా మార్చడానికి. నువ్వు ఒక పెద్ద సందిగ్ధంలో ఉన్నావు. రేపు నా పరిస్థితి ఏంటి? నా భవిష్యత్తు ఏంటి? నా కుటుంబం ఏమవుతుంది అని భయపడుతున్నావు. ఉద్యోగమా, వ్యాపారమా, ఆరోగ్యమా, లేదా కుటుంబ సమస్యల? ఏదైనా కావచ్చు. నువ్వు అల్లాడిపోతున్నావు. కానీ నా సాయి భక్తులకు భయం ఎందుకు? నీ భారాన్ని నాపై వేసేయ్. నీ సమస్యలన్నింటినీ నా పాదాల చింత పెట్టేయు. నువ్వు చేయవలసింది అల్లా రెండు విషయాలు. ఒకటి శ్రద్ధ, మరియు రెండవది సబూరి. అంటే నాపై పూర్తి నమ్మకం ఉంచు. కొద్దిగా ఓపిక పట్టు. నువ్వు కోరుకున్న సమయానికి నేను సహాయం చేయకపోవచ్చు. ఎందుకంటే నీకు ఏది మంచో ఏది చెడో నాకంటే బాగా ఎవరికి తెలియదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు ఊహించని విధంగా నీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయేలా చేస్తాను. ఇది నా మాట. బాబా లీలను ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకుందాం.
షిరిడీలో బాబా సజీవంగా ఉన్నప్పుడు కూడా ఎందరో భక్తులు ఇలాగే నిరాశతో వచ్చేవారు. ఒకసారి ఒక భక్తుడు తన జీవితం మొత్తం కోల్పోయి ఇక నా వల్ల కాదు బాబా అని ఏడుస్తూ వచ్చాడు. బాబా నువ్వు అతని చేతిలో కొద్దిగా ఊదిని పెట్టి వెళ్ళు, నీ కష్టాలన్నీ తీరిపోతాయి అన్నారు. అతనికి నమ్మకం కుదిరింది. ఓపిక పట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని జీవితం అద్భుతంగా మారిపోయింది. ఈరోజు బాబా మీతో కూడా అదే చెబుతున్నారు. ఆ ఊదిని మీ నుదుటన ధరించినట్లుగా భావించండి. బాబా ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి. మీకు అన్యాయం చేసిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు. వాళ్ళని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నా బిడ్డ, ఇక చాలు, నీ కన్నీళ్ళు తుడుచుకేసుకో. నేను నీకు తోడుగా ఉన్నాను. నీ ఇంట్లోనే ఉన్నాను. నువ్వు తింటున్న అన్నంలో ఉన్నాను. నువ్వు పడుకునే పడకపై ఉన్నాను. నువ్వు నన్ను తలుచుకునే ప్రతి క్షణంలో నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను. త్వరలోనే నీకు ఒక శుభవార్త వినబడుతుంది. నీవు అనుకున్న పనులు నెరవేరుతాయి. నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. నీ కుటుంబంలో ప్రశాంతత వస్తుంది. ఇదంతా నీ కళ్ళ ముందే జరుగుతుంది. అప్పటి వరకు నా నామస్మరణ మరువకు. ఓం సాయిరామ్ అంటూ నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించు. మిగతాది నేను చూసుకుంటాను. చూశారు కదా సాయి భక్తులారా, ఈరోజు బాబా మీతో మాట్లాడిన ఈ మాటలు మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చాయో కదా. బాబా మిమ్మల్ని ఎప్పటికీ వదలరు. మీ నమ్మకాన్ని కోల్పోకండి. ఈ వీడియో ద్వారా బాబా సందేశం మీ మనసుకు తాకినట్లయితే ఓం సాయిరామ్ అని కింద కామెంట్స్ సెక్షన్లో రాయండి. మీలాగే బాధల్లో ఉన్న మరో సాయి భక్తుడికి ఊరట లభించేలా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాబా అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.